అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాం. ఆరోగ్యం బాగుండాలనుకుంటాము, ఇంటి పనులు సులభంగా పూర్తవ్వాలనుకుంటాము, మన కోసం కొంత సమయం దొరకాలి అని అనుకుంటాం. కానీ ఆ రోజు అలాగే గడిచిపోతుంది, ఏమీ చేయలేం. టైం అస్సలు సరిపోవట్లేదు అనుకుంటాం. అసలు సమస్య టైం లేకపోవడం కాదు, మన దగ్గర ఉన్న ఆ టైంని, ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం. ఇక్కడ నేను ఒక మంచి సూత్రాన్ని చెప్తానండి. మీరు మీ ఉదయాన్ని గెలిస్తే మీ రోజును గెలుస్తారు, రోజును గెలిస్తే జీవితాన్ని గెలుస్తారు. అవునండి, రోజులో కేవలం 1 గంటను మీకోసం కేటాయించడం ద్వారా మీ ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము, మానసిక ప్రశాంతత, ఇంకా ప్రొడక్టివిటీ కూడా మెరుగుపరుచుకోవచ్చు. మనం చేయవలసిందల్లా ఉదయం 5 గంటలకి లేవాలి. ఉదయం 5 గంటల సమయంలోనే ఎందుకు లేవాలి అని అంటే, ఆ సమయంలో ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ కాల్స్ ఉండవు, వాట్సాప్ మెసేజ్లు ఉండవు, ఇంటి పనులు ఇంకా మొదలు కావు. అప్పుడు మన మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఈ సమయం చాలా విలువైనది. ఎందుకంటే అందరూ లేచేలోపే మన ఆరోగ్యం కోసము, మన లక్ష్యాల కోసము, మన మనశ్శాంతి కోసము కొంత సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఉదయం లేచిన తర్వాత మొదటి గంటను 3 భాగాలుగా విభజించాలి. అదే 20-20-20. మొదటి 20 నిమిషాలు మూవ్. ఈ సమయంలో శరీరాన్ని కదిలించాలి. వాకింగ్ చేయండి, యోగా చేయండి, స్ట్రెచ్చింగ్ చేయండి, చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. వ్యాయామం చేయడం వల్ల మెదడులో సంతోషాన్ని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. రెండో 20 నిమిషాలు రిఫ్లెక్ట్. ఈ సమయంలో మీ మనసుకు సమయం ఇవ్వండి. ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, ఈరోజు చేయాల్సిన పనులు రాసుకోండి. జీవిత లక్ష్యాల గురించి ఆలోచించండి. మనలో చాలామంది రోజంతా అందరి గురించి ఆలోచిస్తాం, కానీ మన గురించి మనం ఆలోచించడానికి సమయం కేటాయించము. ఈ 20 నిమిషాలు మన కోసం, మీకోసం మీరు కేటాయించుకోండి. మూడవ 20 నిమిషాలు గ్రో. ఈ సమయంలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి. ఒక మంచి పుస్తకం చదవండి, మోటివేషనల్ ఆడియో వినండి, కొత్త నైపుణ్యం నేర్చుకోండి. ప్రతిరోజు కేవలం 20 నిమిషాలు నేర్చుకుంటే 1 సంవత్సరం తర్వాత మీలో ఎంతో మార్పు వస్తుంది. అస్సలు ఊహించలేరండి. జీవితంలో విజయం కోసం 4 ముఖ్యమైన అంశాలు. వాటిని ఇంటీరియర్ ఎంపైర్స్ అంటారు. అందులో మొదటిది మైండ్ సెట్. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. మన జీవితంలో జరిగే ప్రతి పనికి మొదటి అడుగు మన ఆలోచనతోనే మొదలవుతుంది. ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నాకు అది రాదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే మనం ప్రయత్నించకముందే ఓడిపోయినట్టే. కానీ అదే కష్టం కావచ్చు, కానీ నేర్చుకుంటాను, నెమ్మదిగా అయినా చేస్తాను, నేను కూడా చేయగలను అని అనుకుంటే మనలో ధైర్యం పెరుగుతుంది, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు, నేర్చుకునే టైంలో మొదట్లో తప్పులు చేయడం సహజం. నేర్చుకుంటూ ముందుకు వెళ్తానని ఆలోచిస్తే ఒకరోజు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అందుకే మన మెదడు ఒక తోట లాంటిది. మంచి ఆలోచనలు నాటితే మంచి ఫలితాలే వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు నాటితే భయము, నిరాశే పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు మీకు మీరు ఇలా చెప్పుకోండి: నేను నేర్చుకోగలను, నేను మెరుగుపడతాను, నేను చేయగలను. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేది మీ పరిస్థితులు కాదు, మీ ఆలోచనలు. మీరు ఎలా ఆలోచిస్తారో క్రమంగా మీరు అలాంటి వ్యక్తిగానే మారిపోతారు. ఆలోచనకి అంత శక్తి ఉంది. రెండవది భావోద్వేగాలను నియంత్రించే శక్తి. మన జీవితంలో జరిగే చాలా సమస్యలు పరిస్థితుల వల్ల రావు, వాటికి మనం ఎలా స్పందిస్తామనే దానివల్ల వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడినా గుర్తింపు రాకపోతే బాధపడతాం, ఇతరులతో పోల్చుకొని నిరాశ చెందుతాం. కానీ భావోద్వేగాలను నియంత్రించడం అంటే కోపం రాకూడదని, బాధ కలగకూడదని కాదు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆగడం, బాధ వచ్చినప్పుడు ఇది కూడా తాత్కాలికమే అని గుర్తు చేసుకోవడం, నిరాశ వచ్చినప్పుడు ఇది నా జీవితానికి ముగింపు కాదు అని మనల్ని మనమే ప్రోత్సహించుకోవటం. ఇవే భావోద్వేగాలను సరిగ్గా నిర్వహించడం. ఎందుకంటే 1 నిమిషం కోపం వల్ల మనం అనే మాటలు సంవత్సరాల తరబడి పెంచుకున్న సంబంధాలను దెబ్బతీయొచ్చు.
కానీ ఒక నిమిషం ఓపిక చాలా సమస్యలని పరిష్కరించగలదు. అందుకే చాలామంది సక్సెస్ అయ్యే వ్యక్తులు తమ ఆలోచనలు మాత్రమే కాదు, తమ భావోద్వేగాలను కూడా నియంత్రించడం నేర్చుకుంటారు. మన జీవిత నాణ్యత మన పరిస్థితులపై ఆధారపడదు, ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మూడవది హెల్త్ సెట్. ఆరోగ్యం లేకపోతే ఏ విజయానికి విలువ లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టండి. ఆరోగ్యమే అసలైన సంపద. మనలో చాలామంది జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు. డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నేను పెద్ద పెద్ద లక్ష్యాలు చేరుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆ విజయాలన్నింటినీ ఆనందించగలమా? ఒక పెద్ద ఇల్లున్నా, చేతిలో డబ్బున్నా, మనకిష్టమైన వాళ్ళు మన చుట్టూ ఉన్నా, ఆరోగ్యం బాగులేకపోతే వాటిలో ఏది పూర్తిగా ఆనందాన్ని ఇవ్వలేవు. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోకపోతే ఒకరోజు మీ అనారోగ్యాన్ని చూసుకోవడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. నాలుగవది సోల్ సెట్. జీవితానికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉండాలి. మనం ఉదయం లేస్తాం, పనులు చేస్తాం, తింటాం, నిద్రపోతాం, మళ్ళీ మరుసటి రోజు కూడా అదే. కానీ జీవితం అంటే కేవలం ఇలా రోజులు గడపడం మాత్రమే కాదు, మన జీవితానికి ఒక అర్థం ఉండాలి. మనల్ని ఉదయం ఉత్సాహంగా లేపే ఒక కారణం ఉండాలి. ఒక్కసారి మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. నేను ఎందుకు జీవిస్తున్నాను? నా జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఈ ప్రపంచానికి ఏం మంచి చేయగలను అని. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక తల్లి తన పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం తన లక్ష్యంగా భావించవచ్చు. ఇంకొకరు తన జ్ఞానం ద్వారా ఇతరులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇంకొకరు తమ కలలను నెరవేర్చడానికి కోసం జీవించవచ్చు. లక్ష్యం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది మీకు ప్రేరణనిచ్చేదిగా ఉండాలి. ఎందుకంటే లక్ష్యం లేని జీవితం దిక్సూచి లేని పడవ లాంటిది, ఎటు వెళ్తుందో తెలియదు. కానీ లక్ష్యం ఉన్న ప్రతి వ్యక్తి రోజును ఒక ఉద్దేశంతో జీవిస్తాడు. అందుకే మీ ఆత్మను, మీ విలువను, మీ జీవిత లక్ష్యాన్ని గుర్తించడానికి సమయం కేటాయించండి. ఎందుకంటే నిజమైన విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, మన జీవితానికి అర్థం కనుగొనడం కూడా. చాలామంది ఒకేసారి పెద్ద మార్పు కోరుకుంటారు, కానీ విజయం అలా రాదు. రోజుకి కేవలం 1% మెరుగుపడండి. ఈరోజు 10 నిమిషాలు నడవండి, రేపు 15 నిమిషాలు నడవండి. ఈరోజు 5 పేజీలే చదవండి, రేపు 6 పేజీలు చదవండి. ఇలా చిన్న చిన్న అడుగులు పెద్ద విజయాలకు దారితీస్తాయి. మన ఉదయం సక్సెస్ఫుల్గా ఉండడానికి కొన్ని చిట్కాలు. రాత్రే తరువాత రోజుని ప్లాన్ చేసుకోండి. ఫోన్ను మంచం దగ్గర పెట్టుకోకండి. కనీసం 7 గంటలు నిద్రపోండి. ప్రతిరోజు ఒకే సమయంలో లేవడానికి ప్రయత్నించండి. మొదట 5 గంటలకు లేవడం కష్టంగా అనిపిస్తుంది, కానీ క్రమంగా అది అలవాటుగా మారుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, జీవితాన్ని మార్చే పెద్ద రహస్యం ఏదీ లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే మన జీవితాన్ని అసాధారణంగా మారుస్తాయి. ఉదయం 1 గంట మీకోసం కేటాయించండి. మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం. మీరు మీ ఉదయాన్ని గెలిస్తే మీ రోజును గెలుస్తారు. మీ రోజును గెలిస్తే మీ జీవితాన్ని గెలుస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సెలవు మరి.